వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ సిరి. స్వీట్ లవర్స్ కి నేను గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి కాదు, రెండు గుడ్ న్యూస్లు. మనకి ఫస్ట్ స్వీట్ తినాలనిపిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? ఆబ్వియస్ గా పరంపర ది మిఠాయి షాప్ కి వెళ్తాం కదా. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు ది పరంపర మిఠాయి షాప్ రెండు షాపులు ఓపెనింగ్ ఉన్నాయి. ఒకటి బంజారా హిల్స్ లో, ఇంకోటి ఫ్యాక్టరీ సెంటర్ లో. సో ప్రెసెంట్ అయితే మనము బంజారా హిల్స్ లోని పరంపర ది మిఠాయి షాప్ దగ్గర ఉన్నాము. ఆల్రెడీ 12 షాప్స్ ఉన్నాయి వీళ్ళకి. ఈ రోజు 2 స్టోర్లతో కలుపుకొని 14 స్టోర్స్ ఉన్నాయి. ఒక 2 స్టోర్లు ఓపెన్ అయిపోయాయి అన్నమాట. పదండి చూపిస్తాను అదేంటో. పరంపర 14th స్టోర్ ఓపెన్ చేసినందుకు పరంపర మేనేజ్మెంట్ని అభినందిస్తున్నాను. తర్వాత ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. నియర్ ఫ్యూచర్లో ఒక లీడ్ స్టోర్గా ఇది వస్తుందనే నమ్మకం నాకు ఉంది. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. సో ఒకే రోజు 2 స్టోర్స్ ఓపెన్. హడావిడి అయితే మామూలుగా ఉండదు. చాలా ఉంది. ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్? చాలా బాగా జరుగుతున్నాయి. హ్యాపీ స్మైల్ చూస్తేనే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ. స్వీట్స్ అనగానే ఫస్ట్ అందరూ పరంపరనే చూస్తున్నారు. ఇప్పుడు అందరికి దగ్గర అయ్యేటట్టు స్టోర్స్ అన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇంకా ఫర్దర్ గా ఇంకా ఎక్స్పాండ్ చేయాలని కస్టమర్స్ కోరుకుంటారు. ఫ్యూచర్ విజన్ ఎలా ఉంది? కస్టమర్స్ ని బట్టి, వాళ్ళు ఇచ్చిన ఆప్యాయతను బట్టి ఇంకా ముందుకు వెళ్ళాలని మాకు చాలా ఉంది. ఇంకా చాలా ఎక్స్టెండ్ చేస్తాం కూడా. ఓకే, ఆబ్వియస్ గా ఇప్పటికీ పరంపర అనగానే ఒక ప్యూరిటీ, క్వాలిటీ, ఒక నమ్మకం వచ్చేసింది. థ్యాంక్ యూ. సో ఒకటే రోజు 2 స్టోర్స్ కదా, ఏమైనా మేనేజింగ్ ఏమైనా ఇబ్బంది అవ్వడం అలా ఏమైనా ఉందా? లేదండి, మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్ట్ చాలా ఉంది. మా టీమ్ మెంబర్స్ సపోర్ట్ చాలా ఉంది. సో ఐ కెన్ డూ ఇట్. అంటే లక్కీ డే అని ఏమైనా ఈ రోజు ఏమైనా 2 స్టోర్లు ప్లాన్ చేయడం జరిగిందా అని చిన్న డౌట్. ఇవాళ యాక్చువల్లీ నరసింహస్వామి బర్త్డే ఇవాళ. ఓకే. సో ఇవాళ లక్కీ డే. మా ఇంటి దేవుడు కూడా నరసింహస్వామి. సో మేము అలా చేసేసుకున్నాం అనమాట. ఓకే, ఇలాంటి రీజన్ నేను ఇప్పటి వరకు వినలేదు. అంటే దేవుడు పుట్టిన రోజుకే మీరు ఇంత పెద్ద సెలబ్రేషన్స్ పెట్టుకోవడం అనేది రియల్లీ ఒక గుడ్ థింగ్ మేడం. గుడ్ థింగ్ కాదు, గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సూపర్. సో మీ జర్నీ ఇలాగే కంటిన్యూ అయిపోయి ఇంకా 14 బ్రాంచ్లు కాస్త ఇంకొక 50 బ్రాంచ్ల దాకా ఎక్స్పాండ్ అయిపోయి అప్పుడు కూడా నేనే వచ్చి ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.